దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. లాస్ట్ ఎపిసోడ్లో మహర్షి అవంతిని తీసుకొని తాన్యా కోసం బస్ స్టాప్కి వస్తాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 44. ఇద్దరు బస్ స్టాప్ లోపలికి వెళ్తూ, మీకు గుర్తుంది కదా, ఇప్పుడు మీరు తాన్యాను చూసి సర్ప్రైజ్ అవ్వాలి, లేదంటే మన నాటకం ముందే ఫ్లాప్ అవుతుంది అంటూ అవంతిని తీసుకుని వెళ్తుంటాడు. లోపలికి వెళ్ళి ఇంకా తాన్య ఎక్కిన బస్సు రాలేదని కన్ఫర్మ్ చేసుకొని ఎదురు చూస్తూ ఉండగానే బస్సు వచ్చి ఆగుతుంది. బస్ విండో నుంచే తాన్య వాళ్ళని చూసి, ఎస్, బావగారు అక్కని తీసుకుని వచ్చేశారు అని సంతోషంగా అనుకుంటూ మిగతా ప్రయాణికులతో బస్సు దిగడానికి రెడీ అవుతుంది. బస్ ఆగగానే మహర్షి అవంతి తన కోసం ఎదురు చూస్తుండగా తాన్య లగేజ్తో బస్ దిగి, అక్క, బావగారు అంటూ ఆగ మేఘాల మీద వాళ్ళకు ఎదురుగా వస్తుంది. హాయ్ తాన్య అంటూ మహర్షి తన దగ్గర ఉన్న లగేజ్ తీసుకుంటాడు. అవంతి అసలు విషయం మర్చిపోయి చెల్లిని కొరివిలాగా చూసి తిట్టుకుంటూ, అనవసరంగా ఇప్పుడొచ్చి నా స్కెచ్ అంతా పాడు చేసింది దొంగ మొహంది అని మనసులో గొనుగుతుంటే తాన్య విస్తుపోతూ, అక్క నన్ను చూసి ఎగ్జైట్మెంట్తో సర్ప్రైజ్ అవుతుంది అనుకుంటే అంత సీరియస్గా ఉందేంటి అని అనుమానపడుతుండగా మహర్షి అవంతి చేపట్టుకొని లైట్గా గిల్లుతాడు. దాంతో అవంతి కాస్త కోపంగా మహర్షి వైపు చూస్తే సర్ప్రైజ్ అంటూ పెదవులు ఆడిస్తాడు. అవంతికి అప్పుడు తన స్థితి గుర్తొచ్చి తాన్యా వైపు చూసి, తాన్యా, నువ్వా, సడన్గా ఈ సర్ప్రైజ్ ఏంటి అని ఫేక్ స్మైల్ నటిస్తుంది. ఇదేంటి, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు నన్ను చూసిన ఇంతసేపటికా సర్ప్రైజ్ అయ్యేది, నిరాశ చెందుతూ అంటుంది. అంటే అంటూ తడబడుతూ, నేను చూసిన దగ్గర నుంచి నేను సర్ప్రైజ్ అవుతూనే ఉన్నాను, మాటలు బయటికి రాలేదు అంతే, ఇలా సడన్గా రావటం భలే ఉంది అంటూ సంతోషం నటిస్తూ తాన్యాని హక్ చేసుకుని మహర్షి వైపు కోపంగా చూస్తుంటుంది. తన పరిస్థితికి మహర్షి చిన్నగా నవ్వుకుంటాడు. మీ అక్క సర్ప్రైజ్ అయింది చాలే గాని ఇక వెళ్దాం రండి తాన్యా అని మహర్షి ముందుకు నడుస్తుంటాడు. కొన్ని క్షణాలకి మహర్షి డ్రైవర్ సీట్లోకి వచ్చి కూర్చుంటాడు. తాన్య వెనక సీట్లో కూర్చుంటుంది. అవంతి కూడా తాన్య పక్కన వెనక సీట్లో కూర్చోబోతుండగా, అక్క, నువ్వు బావగారి పక్కన కూర్చో అంటుంది. ఎందుకు, నీ పక్కన కూర్చుంటాలే అంటుంది మహర్షి మీద కోపంతో. నో అక్క, వీల్లేదు, నువ్వు బావగారి పక్కనే కూర్చో. నేను రావడం వల్ల మీ ఇద్దరి మధ్య ఏ మాత్రం గ్యాప్ వచ్చినా నేను డిసప్పాయింట్ అవుతాను. నా వల్ల మీరిద్దరూ ఇంకా దగ్గర కావాలి కానీ దూరం కావద్దు. సో నువ్వు బావగారి పక్కనే కూర్చోవాలి అని బలవంతం చేస్తుంది. తాన్యా మాటలకి అవంతి ఏమీ మాట్లాడలేక మహర్షి పక్కన కూర్చుంటుంది. తన పరిస్థితికి మహర్షి కాస్త నవ్వుతూనే కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తుంటాడు. ఇలా కొంత దూరం వెళ్ళాక, అక్క, ఇక్కడి నుంచి మీ ఇంటికి ఎంత దూరం ప్రయాణం ఉంటుంది అని అడుగుతుంది. ఏమో, నాకేం తెలుసు అంటుంది ఏదో భ్రమలో. అదేంటక్క, మీ ఇంటి గురించి నీకు తెలీదా అని అడుగుతుంది విస్తుపోతూ. అది విని అవంతి తడబడుతూ మహర్షి వైపు చూస్తుంటే, అంటే తాన్య, మీ అక్క ఇక్కడి నుంచి ఎప్పుడూ రాలేదు, అందుకే చెప్పలేకపోతుంది. ఓ 20 మినిట్స్లో మనం ఇంటికి చేరుకుంటాం అని కవర్ చేస్తాడు మహర్షి. ఓకే బావగారు అంటుంది. అనుకున్నట్టుగానే 20 మినిట్స్లో మహర్షి ఇంటి ముందు కారు ఆగుతుంది. సెక్యూరిటీ వచ్చి లగేజ్ అందుకొని లోపలికి తీసుకెళ్తాడు. అవంతి, తాన్య కారు దిగగానే ప్యాలెస్ని తలపిస్తున్న ఆ బంగ్లాని చూసి ఆశ్చర్యపోతుంటారు. లోపలికి పద తాన్య అంటూ మహర్షి ముందుకు వెళ్తుంటే ఈ అక్క చెల్లి ఇద్దరూ ఆ బంగ్లాని కొత్తగా చూస్తూనే మహర్షి వెనక వెళ్తుంటారు. గుమ్మం దగ్గరికి వెళ్ళి మహర్షి ముందుగా లోపలికి వెళ్తుంటే, కాస్త ఆగండి బావగారు అంటుంది తాన్య అవంతితో వెనక వస్తూ. మహర్షి వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా చూస్తాడు. మీరిద్దరూ నా కళ్ళ ముందే మరొకసారి గృహప్రవేశం చేయాలి. అక్క చేయి పట్టుకొని మీరు లోపలికి వెళ్ళడం నేను చూడాలి
అంటుంది నవ్వుతూ. మహర్షి ఇబ్బందిగా అవంతి వైపు చూస్తుంటే అవంతి కోపంగా తాన్యా వైపు చూస్తూ, ఇప్పుడు అదంతా అవసరమా? మామూలుగా ఇంట్లోకి వెళ్ళొచ్చు కదా అంటుంది. అబ్బా అక్క, మీరు గృహప్రవేశం చేయటం నేను చూడలేదు కదా. నా మాటకు అడ్డు చెప్పకు. బావగారు, ముందు మీరు అక్క చేయి పట్టుకొని కుడి కాలు పెట్టి లోపలికి వెళ్ళండి అని చెప్తుంది. సరే తాన్యా అంటూ మహర్షి సంతోషంగా అవంతి చేయిని తన చేతితో కలిపి పట్టుకుంటాడు. అవంతికి అదంతా కష్టంగా అనిపించి మహర్షి వైపు ఉరిమి చూస్తుంది. మీ చెల్లెల కోసం తప్పదు అంటూ కళ్ళతో సైగ చేసి మహారాణి చేయి పట్టుకొని మహారాజు గుమ్మం దాటిచ్చి ప్యాలెస్లోకి తీసుకెళ్తాడు. అది చూసి తాన్య తృప్తి పడుతుంటుంది. ఇద్దరూ గుమ్మం దాటి లోపలికి వెళ్ళి రా తాన్య అంటూ ఆహ్వానిస్తారు. అక్క బావ ఆహ్వానించడంతో తాన్య కూడా సంతోషంగా లోపలికి అడుగుపెడుతుంది. తాన్య లోపలికి అడుగుపెట్టగానే లగ్జరీగా విలాసవంతంగా కనిపిస్తున్న బావగారి ఇల్లు చూసి కళ్ళు తేలేస్తుంటుంది. పూర్తిగా అవంతి పరిస్థితి కూడా అదే. ఆ బంగ్లాని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. తాన్య ఆ బంగ్లాని చూస్తూనే వాళ్ళ అక్కవైపు చూసి తను కూడా కొత్తగా చూస్తున్నట్టుగా గమనించి, ఏంటక్కా, ఈ ఇల్లుని ఏదో ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టుగా నాలాగా నువ్వు కూడా చూస్తున్నావేంటి అని అడుగుతుంది. మరి నేను చూసేది ఇప్పుడేగా అంటుంది తన స్థితిని మర్చిపోయి బంగ్లాని చూస్తూ. అవంతి మాటలకు మహర్షి తల కొట్టుకుంటే, నువ్వు ఇప్పుడు చూడటం ఏంటి అక్క అని అడుగుతుంది తాన్య విస్తుపోతూ. ఆ మాటతో అవంతికి తన స్థితి మళ్ళీ గుర్తొచ్చి, అంటే అదేమీ లేదు, నువ్వు కొత్తగా చూస్తుంటే నేను కూడా అలా చూస్తుండిపోయాను అంతే అని తడబాటుతో కవర్ చేస్తుంది. అయినా కూడా తాన్య ప్రశ్నార్థకంగా ఉంటుంది. మీ అక్కకి ఈ బంగ్లా రోజు కొత్తగానే ఉంటుందిలే తాన్య. ఆ పల్లెటూరు నుంచి ఈ బంగ్లాకి వచ్చేసరికి కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తుందిలే అంటాడు నవ్వుతూ. అది విని అవంతి మహర్షి వైపు భస్మం చేసేలా చూస్తుంటే, నిజంగానే అక్క ప్రవర్తన ఏదో విచిత్రంగానే ఉంది బావగారు అంటుంది. ఏంటే, నువ్వు మీ బావగారు కలిసి నన్నేదో పిచ్చిదానిలాగా జమా చేసేటట్టుగా ఉన్నారు. అదేమీ లేదు. నేనేమీ విచిత్రంగా ప్రవర్తించడం లేదు. నేను బాగానే ఉన్నాను అని అంటుంది ఇద్దరి వైపు చూస్తూ. సరేలే అక్క, నువ్వు ఎలా ఉంటే నాకేంటి గాని, దాహం అవుతుంది. ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఏమో, నాకేం తెలుసు అంటుంది తన స్థితిని మళ్ళీ మర్చిపోయి. ఈసారి నిజంగానే తాన్య అవంతికి ఏదో అయింది అన్నట్టుగా చూస్తుంటుంది. ఉఫ్, ఈ సూర్యకాంతంతో తిప్పలొచ్చినట్టే అని అనుకుంటాడు మహర్షి. మళ్ళీ అవంతికి తాన్య చూపు చూడగానే తన స్థితి గుర్తొచ్చి పైకి ఫేక్ స్మెల్ ఇస్తూ, ఫ్రిడ్జే కదా నువ్వు అడిగింది అంటూ ఎక్కడ ఉందా అన్నట్టుగా దిక్కులు చూస్తుంటుంది. ఫ్రిడ్జ్ ఎక్కడుందని అడుగుతుంటే దిక్కులు చూస్తున్నావేంటి అవంతి? కిచెన్ దగ్గర ఉందని చెప్పొచ్చు కదా అని. తాన్య, కిచెన్ అటువైపు ఉంది, వెళ్ళి వాటర్ తాగు అంటాడు మహర్షి. సరే బావగారు అంటూ తాన్య వాళ్ళ అక్కని ఇంకా ఆశ్చర్యంగా చూస్తూనే అటువైపు వెళ్తుంది. మహర్షి తన చూపుడు వెలుతో అవంతి కనత మీద పొడిచి, మీ వెర్రితో మన నాటకాన్ని ఇప్పుడే బయట పెట్టేలాగా ఉన్నారు, కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తాడు. ఏంటో, దీన్ని చూసిన దగ్గర నుంచి నా మతి నిజంగానే పోయినట్టుగా ఉంది అంటుంది అవంతి తల పట్టుకొని. తాన్య వాటర్ తాగొచ్చి, అక్క, నా రూమ్ ఎక్కడా అని అడుగుతుంది. ఈసారి కూడా అవంతికి ఏం చెప్పాలో తెలియక తడబడుతూనే, మా రూమ్ పక్కనే నీ రూమ్ తాన్య అంటుంది. అలాగా, అయితే మీ రూమ్ ఎక్కడా అని అడుగుతుంది నవ్వుతూ. మా రూమా అని చుట్టూ చూస్తుంటుంది. మన రూమ్ పైన ఉందని చెప్పవేంటి అవంతి అని. రాతాన్య, నీకు రూమ్ చూపిస్తాను అంటూ మహర్షి పైకి వెళ్తుంటే అవంతి ప్రవర్తనను తాన్య ఇంకా విచిత్రంగా చూస్తూనే మహర్షితో వెళ్తుంటుంది. కర్మరా బాబు అంటూ అవంతి తల పట్టుకొని అక్కడున్న సోఫాలో కూలబడుతుంది.
మహర్షి తాన్యాకి రూమ్ చూపిస్తూ, ఇదే నీ రూమ్ తాన్యా, ఎలా ఉంది అని అడుగుతాడు. ఎలా ఉంది అని మామూలుగా అంటారేంటి బావగారు, సూపర్గా ఉంది అని అంటుంది. సరే తాన్యా, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్తాడు. అవంతి మళ్ళీ ఆ బంగ్లా అంతా ఒకసారి చూస్తూ, బాగా డబ్బుతో బలిసి కొట్టుకుంటున్నాడట్టుంది. అందుకే నా జీతం డబ్బుల బేరం ఈయన గారికి ఆనలేదు. ఇంతకీ ఇంత పెద్ద బంగ్లా పెట్టుకొని ఒక్క పని మనిషిని కూడా పెట్టుకోలేదేంటి? ఇప్పుడు ఈ ఇంటి చాకరీ నేనే చేయాలా అని ఆలోచిస్తుండగా మహర్షి అక్కడికొచ్చి, తాన్య తన రూమ్లో ఫ్రెష్ అవుతుంది. ఈ లోపుగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇల్లంతా చూపిస్తాను పదండి అంటూ తన చేయి పట్టుకొని పైకి లేపుతాడు. అవంతి ఆ చేయిని విసిరికొట్టి, ఆ వంకతో ఈ వంకతో నన్ను తాకాలని చూస్తే ఊరుకోను అంటుంది కోపంతో. సరే అవంతి గారు, నేను మిమ్మల్ని ఏమీ తాకను. ముందు బంగ్లాలో ఎక్కడ ఏది ఉందో తెలుసుకోండి. లేదంటే మీ వల్ల మన నాటకం బయటపడేలా ఉంది అంటాడు. నిజమే, ఇక నేను అన్నీ తెలుసుకోవాలి, పదండి అంటూ మహర్షితో వెళ్తుంది. కొద్దిసేపటికి మహర్షి తనకి ఆ బంగ్లా అంతా చూపించి చివరిగా తన రూంలోకి తీసుకొచ్చి, ఇది మన బెడ్రూమ్ అంటాడు. మన బెడ్రూమ్ ఏంటి? నా చెల్లెలు రాకని అలుసుగా తీసుకొని వేషాలు వేయాలనుకుంటున్నారా అని ఎగురుతుంది కళ్ళు పెద్దవి చేసుకుంటూ. సారీ సూర్యకాంతం, నా రూమ్ అనబోయి మన బెడ్రూమ్ అన్నాను అంటాడు సైడ్గా చూస్తూ. అవంతి మహర్షి వైపు కోపంగా చూసి తర్వాత రూమ్ అంతా చూస్తూ, ఎన్ని కోట్లకు సంపాదించారేంటి అని అడుగుతుంది వ్యంగ్యంగా. ఎన్ని కోట్లు సంపాదించినా మనశ్శాంతి లేనప్పుడు కోట్లు ఉండి ఉపయోగం ఏముంది అంటాడు నిరాశ చెందుతూ. ఆ మాటకి అవంతి మహర్షిని పైనుంచి కింది వరకు కోపంగా చూస్తూ, మీలాంటి ప్లే బాయ్స్కి మనశ్శాంతి ఉండదంటే ఎవ్వరూ నమ్మర్లే అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వస్తుంది. తన మాటలకు మహర్షి బాధగా నవ్వుకొని అవంతి వెనక బయటకొచ్చి, కింద కిచెన్ చూపిస్తాను పదండి అంటూ కిచెన్లోకి తీసుకువచ్చి, ఇక్కడ మీకు ఏది లేకపోయినా చెప్పండి తెప్పిస్తాను. ముందుగా తాన్యాకి కాఫీ కలిపివ్వండి అంటూ కాఫీ పౌడర్, షుగర్ అందుకొని తనకిచ్చి, కాఫీ తర్వాత ఇద్దరం కలిసి లంచ్ ప్రిపేర్ చేద్దాం అంటాడు. సరే మీరు వెళ్ళండి, నేను కాఫీ కలుపుతాను అంటుంది. సరే అని చెప్పి మహర్షి కిచెన్ నుంచి బయటకొస్తాడు. మహర్షి సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేస్తూ ఉండగా కాఫీ కప్పులతో వచ్చి, కాఫీ తీసుకోండి అని కప్పిస్తుంది. నాకు ఇవ్వవేమో అనుకున్నాను, పర్వాలేదే ఇస్తున్నావు అంటాడు కప్పు అందుకుంటూ. తప్పదు కదా మరి అంటూ కాఫీ కప్ అందించి కోపంగా అక్కడి నుంచి వెళ్తుంటుంది. మహర్షి ఆ కాఫీ కప్ చూసుకొని మురిసిపోతూ, భార్య చేతి కాఫీ మొదటిసారి తాగబోతున్నాను. ఈ కాఫీ టేస్ట్ బట్టి నా సూర్యకాంత గుణం ఏంటో కూడా తెలుస్తుంది అని మనసులో అనుకొని ఇష్టంగా కాఫీ సిప్ చేస్తాడు. ఆ మరుక్షణమే నోటికి అంతా ఉప్పు తగిలి గుట్టక వేలేక మింగలేక ఇబ్బంది పడుతూ బయటికి కక్కుతాడు. అవంతి అదంతా గమనిస్తూనే చిన్నగా నవ్వుకుంటూ పైకి వెళ్తుంటుంది. మహర్షి ఉప్పుతో నిండిన నోటితో చిరాకు పడుతూ, టార్చర్ పెట్టడంలో ఇది నిజంగా సూర్యకాంతమే అని ముద్దుగా తిట్టుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడికి వచ్చిన తాన్య గౌతమ్ ఎదుట పడుతుందా? మహర్షి అవంతి మధ్య ఇంకా ఎలాంటి క్యూట్ రొమాంటిక్ సన్నివేశాలు రాబోతున్నాయి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీసనింగ్.